కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం స్విచ్ ఎవరేసారా గాని బాగేసారా మావా? స్విచ్ ఏంటంటే బెల్ట్ తో ఒకరినొకరు కొట్టుకోవాలా, కానీ దెబ్బలు తినేటప్పుడు ఏడవకూడదు, నవ్వుతా ఉండాలా. అయ్యో ప్రభు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను మీ వాణ్ణి, మీ మేలు కోరేవాణ్ణి. నువ్వు మావాడివి అయితే ఆ పాటలోకి పోయేవాడివే కాదురా. మా మేలు కోరేవాడివే అయితే అది అడగంగానే మమ్మల్ని మేము కొట్టుకునే దానికే బెడ్ తీసి ఇచ్చేవాడివే కాదురా నువ్వా. మో మీరేం చేస్తారో ఎట్ట చేస్తారో నాకు తెలీదు. ఈ తూరు ఎట్టైనా పందెంలో గెలిస్తేరాలా. వాళ్ళని మీరు ప్రశాంతంగా ఉండనిస్తే నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనేనా? ఇదిగో ఈ పాలు తాగు. థ్యాంక్స్. ఈ రోజు నువ్వు నిజంగా నా కళ్ళకి దేవత మాదిరిగా కనిపిస్తా ఉంటావు. క్షమించేయండి అని నువ్వు ఓటేయకుండా ఉండుంటే రోహిణి వేసిన శిక్షతో చచ్చుంటాము. రేపు ఇదే పాలు శ్మశానంలో పోసుంటారు. నువ్వు నా ప్రాణాలు కాపాడి నోట్లో పోస్తా ఉండవు. నేనేమి నిన్ను సిన్సియర్ గా కాపాడేసి ఉత్తమ పెండ్లాం అవార్డు తీసుకుందామని ప్లాన్ చేయలా. అవార్డులేమీ నాకు అవసరం లేదులే. నాకు కావలసినవన్నీ రివార్డులే. తప్పకుండా ఇస్తాను. ఈ పుండు కొంచెం మానిపోని మనిద్దరం బైక్ లో పోయి 1000 రూపాయలు పెట్టి మంచి పట్టు సీర, హల్వా, మల్లెపూలు తెచ్చుకుందాము. ఏంది? నీకు షాక్ లో సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. 1000 రూపాయలు పెట్టి పట్టు సీర, హల్వా, మల్లెపూలు. ఇందుకే నువ్వు దెబ్బలు తిని సచ్చేది. 1000 రూపాయలా? ముష్టి 1000 రూపాయలా? సిగ్నల్లో ముస్టోడు కూడా రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు. నాకీ సిల్లర్ డబ్బులు కాదు, 1,00,000 రూపాయలు ఇయ్యాలా. 1,00,000 రూపాయల? నేను అడిగిపోయేదే. మీ తమ్ముడు కాడికి పో. ఆల్రెడీ మౌన పోరాటానికి 50,000 ఎగ్గొట్టారు. అప్పుడు నేను పెట్టిన శాపానికి ఇప్పుడు అనుభవిస్తా ఉండారు. పరాయోళ్ళ దగ్గర డబ్బులు అడిగినట్టు మొగుడు డబ్బులు డిమాండ్ చేసేది న్యాయం కాదు. మొగుడికి సపోర్ట్ చేసేది పెండ్లంగా నీ ధర్మము. సరే నీ ఇష్టం. మర్యాదగా మీ తమ్ముడిని అడిగి 1,00,000 రూపాయలు తీసుకొస్తే ఓకే, లేకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావో? మీ అక్క బావకాడికి పోయి రోహిణికి మీ తమ్ముడితో పెళ్ళయ్యేదానికి ఐడియా ఇస్తాను. ఇది అన్యాయమో. వాడే పని పాట లేకుండా కామెడీ చేసుకుంటా ఇంట్లో ఉంటాడు. 1,00,000 రూపాయలంటే యాడ్ నుంచి తెచ్చిస్తాడు. అవన్నీ నాతో చెప్పొద్దు. నాకు 1,00,000 రూపాయలు కావాలి అంతే. వాడి దగ్గర నిజంగా అంత డబ్బులు లేవు మే. డబ్బు లేకపోతే ఏమి? మొన్న కబడ్డీ ఆడినప్పుడు గెలిచిన దానికి మనందరికి ముష్టి 1000 రూపాయలు. మీ తమ్ముడికి మెళ్ళ చేయను, వేలికి ఉంగరం వేసినాడు కదా. నువ్వు దానికి పెట్టినావా టెండరు? పోయి మీ తమ్ముడితో మాట్లాడి తీసుకురాపో. ఇప్పుడు ఓపిక లేదు మే. నేను మళ్ళీ పోయి అడుగుతాలే. ఇట్లాంటివన్నీ పోస్ట్ పోన్ చేయకూడదు. ఈ లోపల మీ తమ్ముడికి ఏమన్నా అవసరమైతే సేట్ అంగడికి పోతాదది. పోపో తీసుకురాపో. 10 నిమిషాలు మే. ఒళ్ళు నొప్పిగా ఉండదు. ఏం పర్వాలేదు, లేచిపో. అమ్మా, ధనం మూలం ఇదం జగత్. పో. అమ్మా, అమ్మా,
తాగండి, చల్లారిపోతుంది. చాలా లోన్లీగా ఉందండి. అంటే బాగా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ఏం జరిగింది? మీరు ఒంటరి అనుకుంటే తప్పు. మీతో పాటు నేనున్నాను. చూసారా, మీకోసం కాఫీ కూడా పట్టుకొచ్చాను. అంతేకాదు, మీతో కలిసి కబుర్లు చెప్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. అయినా కూడా మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. నువ్వెప్పుడే పిల్ల చెప్పేదింకా కాఫీ. ఎప్పటికే తీరే దూరం ఇంకా నువ్వెప్పుడే పిల్ల చెప్పేదింకా ఎంతకీ చెప్పరే? తీరే దూరం ఇంకా ఒక మాట చెప్పొచ్చు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటండి, ఒక అమ్మాయి నోరు తెరిచి అడుగుతుంది, చెప్పొచ్చు కదా. నేను మీకోసం కష్టపడి కాకపోయినా శ్రద్ధగా మంచి కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. బాగుందని ఒక్క మాట చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. కాఫీ ఇచ్చి కాంప్లిమెంట్ కూడా అడుక్కోవాలా? ఏంటండి ఇది? తన కాఫీ కాంప్లిమెంట్లు అడుగుతుంటే నేను లవ్ ప్రపోజల్ చేయమంటుందేమో అనుకున్నాను. ఏంటండి అంతలా నవ్వుతున్నారు? ఏం లేదండి, కాఫీ చాలా బాగుంది. అది మీ చేతి కాఫీ తాగడం ఇంకా బాగుంది. మరీ పొగిడేస్తున్నారు. పర్వాలేదు, నెక్స్ట్ కాఫీ కూడా కలిపి కాంప్లిమెంట్ ఇచ్చాననుకోండి. కొంచెం మాట్లాడటం నేర్చుకున్నట్టున్నారు. మీరు కూడా. అవును, గౌతమ్ మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా? కొన్ని రోజులుగా మీరు గౌతమ్తో సరిగ్గా మాట్లాడడం లేదేంటి? రోహిణి గౌతమ్ల గొడవని మీరు సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారా? కొన్ని రోజులుగా మీరు గౌతమ్తో సరిగ్గా మాట్లాడడం లేదేంటి? రోహిణి గౌతమ్ల గొడవని మీరు సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారా? దీని గురించి మీరు మాట్లాడకుండా ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాకైతే మీ కాఫీ తాగడం, మీతో మాట్లాడడం చాలా రిలీఫ్గా ఉంది. థ్యాంక్స్ రేవతి.
కొంచెం నొప్పి తగ్గినట్టు ఉండదు. అద్దంలో మొహం చూసుకుంటున్నట్టుండవు ఇప్పుడు. అవునరా అబ్బా, పర్వాలేదా? నాకు పర్వాలేదు అనుకుంటూనే ఉండాను, కానీ ఎవరో వెనకాల నుంచి రాళ్ళతో కొట్టినారు. ఇదే రాళ్ళతో కొట్టారా? అవునరా స్వామి, ఎవరని తెల్ల. ఇంకెవరో ఏంటారా? ఆ రోహిణి పిశాచ్ అయి ఉంటుందా? రోహిణినే ఎందుకై ఉంటదిరా? ఎర్రోడ్ని మనం పార్టీలో చేర్చుకోకుండా గెంటేసినాం కదా, వాడు కూడా కోపంతో దాక్కుని కొట్టుండొచ్చు కదా. అవునరా, ఇట్టే జరిగే ఛాన్స్ కూడా ఉండదే. పద, వాళ్ళ సంగతి తెలిసేద్దామా? ఒరే సిన్నోడా, వద్దులేరా, మన టైం అసలే బాగలేదు. ఎవరు కొట్టుంటే వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. సరేలే, అట్లా కూర్చొని మాట్లాడుకుందామా? మనం ఏడ కూర్చొని మాట్లాడేదే? పద, ఒంగోనే మాట్లాడుకుందామో. అమ్మా, అయ్యో, ఒరే సిన్నోడా, నీకొక బ్యాడ్ న్యూస్. ఇంతకన్నా బ్యాడ్ న్యూస్ ఏముంటదిరా? చెప్పు. మీ వదిన బెదిరిస్తా ఉండదురా. వదిన క్యారెక్టరే అదే కదరా. ఏమట్టా? నువ్వు 1,00,000 రూపాయలు ఇయ్యాలంట. నేనెందుకు 1,00,000 రూపాయలు ఇయ్యాలా? పోయిన తూరి మౌన పోరాటం చేసిన పందెంలో 50,000 ఇస్తానని ఇయ్యలేదు కదా. ఎందుకు ఇయ్యాలరా? ఆ పందెం టై అయిపోయింది కదా. ఆ టై అయింది నీ వల్లే కదా అని లాజిక్ తెస్తా ఉండది. వదిన అట్టా వచ్చిందా? సరే, ఇంకా 50,000 ఎందుకు ఇయ్యాలా ఎక్స్ట్రా? ఇయ్యకపోతే రోహిణి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందట. నీకు రోహిణికి పెండ్లయ్యేదానికి ఐడియా ఇస్తుందట. ఓయమ్మో, నీ పెళ్ళాం ఇట్టంటి పని చేసేదరా సామే. ఆయన పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివే, నువ్వే మొగడివిరా. రేయ్, నాకు పెండ్లయింది కాబట్టి పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతా ఉండా. నీకు పెండ్లి కాకముందే రోహిణిని కంట్రోల్లో పెట్టుకోలేకపోతా ఉండవు. సర్లేరబ్బా, ఎందుకు ఇదంతా? అయితే ఇప్పుడు నేనేం చేయాలా? మీ వదినకి 1,00,000 రూపాయలు ఇయ్యాలి. నేను ఆడిపోయితే 1,00,000 రూపాయలు ఇచ్చేదానికే? నీకు తెలీదా నాకాడ ఎంత ఉండదే? కబడ్డీ పోటీలో గెలిచిన చైను ఉంగరం ఉండదు కదా. ఏమరా, నీకు దీని మీద పడిందారా కన్నా? మా వదిన పేరు చెప్పి నువ్వే పెట్టినట్టుండవే టెండరా. లేదురా స్వామి, మీ వదినే. ఇప్పుడు గాని ఈ గొలుసు ఉంగరం ఇచ్చినావనుకో, గొలుసు ఉంగరం యాడికి పోయిందనే మళ్ళీ టార్చర్ పెడతారా రోహిణే. అది నేను భరించలేనురా సామే. 2 రోజులు టైం అడుగు, ఎట్నొట్టు ఏర్పాటు చేద్దామా? సరే. వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళాలి. చెప్పెళ్ళు. వస్తాను. నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇక్కడ కంఫర్ట్గా ఉండాలి. నువ్వు ఏది లోటు అనేది ఫీల్ అవ్వకూడదు. నీకేం అవసరమైనా నేనున్నాను. బిగినింగ్లో ఆవకాయ కనిపించింది, తర్వాత బూరెలు, ఇప్పుడు నీ బుల్లిగడ్డం కొబ్బరి ముక్కలా ఉంది. ఏ స్టాప్! నువ్వు సిగ్గుపడితే చూడాలనుంది. ఈ నెమలిక చూస్తే నీ కళ్ళే గుర్తుకొస్తాండాయి. నువ్వెందుకు వచ్చావు వీడికే? చదువుకోవడానికి. చదువు తప్ప మిగిలిన పనికి వాళ్ళ పనులన్నీ చేస్తా ఉండవా? నీతో సనువుగా ఉండనని చెప్పి శాంకనే గోర్దా. నా విషయంలో అస్సలు తలదూర్చగొడ్డా.
వారి గులితే సందడి నేడే మళ్ళీ విడుదల తారాగణం మెరుపు తలతలలాడే తెలుపు స్టార్ ముద్దు గౌతమ్ కృష్ణ, బలుపు స్టార్ ముద్దు మోహన కృష్ణ, ఎరుపు స్టార్ ఎర్రోడు, నలుపు స్టార్ కర్రోడు, నల్లకొండ వాసు, అనకొండ ఉమా, అనుకోకుండా నీరజ, మణికొండ శారద, వీరితో పాటు ముఖ్య పాత్రలో రాజమండ్రి రంభ రేవతి. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఫైటింగ్లు, నిర్మాత, దర్శకత్వం రోహిణి 10th క్లాస్. తప్పక చూడండి, ఆలసించిన అశాభంగం. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఫైటింగ్లు, నిర్మాత, దర్శకత్వం రోహిణి 10th క్లాస్. తప్పక చూడండి, ఆలసించిన అశాభంగము. చూస్తా ఉండానమే, అంతా చూస్తా ఉండానా. నన్నేనమ్మా ఛీ! మావో అంతొద్దు, సేవకొచ్చి చూడు రోహిణి పాలేగా. ఆ? నేను కొట్టడానికి తరుపుతా ఉంటే అదే ఫాలోయింగ్ అనుకుంటాను నువ్వా. ఒరే సిన్నోడా, వంగునే పరిస్థితి నుంచి కొంచెం నిలబడే పరిస్థితికి వచ్చినాము. అందుకని ఇట్ట నిలబడే మాట్లాడుతూనే ఉంటావా? బేరీన విషయం తెలుసండ్రా. మీ పెద్ద మామ బాగా తొందరపడుతున్నట్టున్నారు. పందెం మొదలుపెట్టు రోహిణి. అందుకే కదా అందరిని పిలిచింది. పందెం మొదలయ్యే ముందు ఒక తూరు రూల్స్ చెప్పుకుంటా. పందెం నువ్వే పెడతావు, రూల్స్ నువ్వే పెడతావా? ఇప్పుడు రూల్స్ నేను పెడతానా? సరే మామా, అట్నే గాని. కండిషన్ నంబర్ 1, ఎగస్ పార్టీ వాళ్ళు నా పార్టీ కార్యకర్తల మీద గాని నా మీద గాని దాడి చేయకూడదు. అంతేకాకుండా రక్తపాతం సృష్టించకూడదు. ఇప్పటికి చాలా బ్లడ్ లాస్ అయిపోయిందే. కండిషన్ నంబర్ 2, గులితే భాష మాట్లాడేదానికి మీ పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉన్నట్టు మా తరపున ఒక ట్రాన్స్లేటర్ ఉండాలా. కండిషన్ నంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పందెంలో మీరు ఓడిపోతే మిమ్మల్ని నేను బయటికి పంపిస్తాను. మేమే ఓడిపోతే మీరే బయటికి పోవాలా. మావో కండిషన్ లో కిటుకులు ఉపయోగిస్తావా? కిటుకులు నేనే కంత్రి దాన్ని, నా దగ్గర నీ కిటుకులా? ఏం చెప్పినావు కండిషన్? మీ మీద దాడి చేయకూడదు, రక్తపాతం సృష్టించకూడదు. అట్టా మీ మీద దాడి చేయకుండా రక్తపాతం సృష్టించకుండా ఉండాలంటే మీరు తప్పు చేయకుండా ఉండాలా. ఒకవేళ చేస్తే దొరకకుండా ఉండాలా. ఒకవేళ దొరికితే శిక్ష తప్పదు, స్పాట్ పనిష్మెంట్. కండిషన్ నంబర్ 2 ఏం చెప్పినావు? మీకోసం ఒక ట్రాన్స్లేటర్ కావాలనా? అదే కుదరదు. ఇద్దరికి ఒకటే ట్రాన్స్లేటర్, అది రేవతి. మీరు మాట్లాడేది మాకు అర్థం కానప్పుడు రేవతి మాకు ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇకపోతే కండిషన్ నంబర్ 3, ఇక్కడ పెట్టినా చూడు ఫిట్టింగ్. మేము ఓడిపోతే బయటికి గెంటేస్తావా? మీరు ఓడిపోతే మేమే బయటికి పోవాలా? మావో, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే సామెత చిన్నప్పటి నుంచి ఏంటానే ఉండాను. ఈ పప్పులన్నీ ఉడకవు మామా. నాది మాట అంటే మాటే. మేము ఓడిపోతే మేము పోతా ఉంటాము, మీరు ఓడిపోతే నేను చెప్పినట్టు వినాలా.